టీపీసీసీ షోకాజ్ నోటీసులపై ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ గా స్పందించారు. పనికిరాని పీసీసీ చీఫ్ కింద నేను పనిచేయనని ఘాటుగా విమర్శించారు. షోకాజ్ నోటీసిచ్చే సత్తా రాష్ట్ర కాంగ్రెస్ లో ఎవరికీ లేదన్నారు. నిన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం ఆదేశించింది. తెలంగాణలో వరుస పరాజయాలకు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కారణమని నిన్న బహిరంగంగా విమర్శించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్ వరస్ట్ అంటూ ఫైర్ అయిపోయారు. దీంతో పీసీసీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. టీపీసీసీలో అసమ్మతి దుమారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, టీపీసీసీలో కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? భోగి ఈ మధ్యాహ్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ షోకాజ్ నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. దాని మేరకు నోటీస్ కూడా రెడీ చేసి పంపిస్తున్నారు. అయితే ఈ లోపల కోమటిరెడ్డి ఈ షోకాజ్ నోటీసు మీద తీవ్రంగా స్పందించారు. మనం అనుకున్నాము ఆ షోకాజ్ నోటీసు ఇస్తున్న వార్త సందర్భంగానే ఆయన దీన్ని సానుకూలంగా తీసుకుంటారా లేదా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లోనే సోనియా గాంధీతోనే తెలుసుకున్నాను, సోనియా గాంధీతోనే ఈ విషయాన్ని చెప్తాను, ఆమె కలుస్తానని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ ఇచ్చే షోకాజ్ నోటీస్ తీసుకునే అవకాశం ఉందా లేదని మనం అనుకున్నాం. ఖచ్చితంగా ఆయన ఈ పీసీసీని కానీ పీసీసీ నాయకులను కానీ పరిగణనలో తీసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదని తేల్చి చెప్పడంతో ఇప్పుడు ఎదురు చూడాల్సింది పీసీసీయే. ఇప్పుడు ఈ షోకాజ్ నోటీసుకు 6 రోజులు రాకముందే తన రియాక్షన్ కోమటిరెడ్డి మీడియా ముఖంగా తెలియజేయడంతో పీసీసీ అప్పటి వరకు ఆగుతున్న 6 రోజులకి మళ్ళీ ఇంకొక షోకాజ్ నోటీస్ ఉందా లేకపోతే ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నా అనేది వేచి చూడాల్సింది. ఈ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత కానీ దీనికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అయితే ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చి ఉన్నందువలన దానికి ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చే వరకు కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ మీడియాలో వచ్చిన వార్తల మీద యాక్షన్ తీసుకునే అవకాశం లేదని మరికొంది కాంగ్రెస్ నాయకులు అన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఇప్పటివరకు 6 ఎమ్మెల్యేలు పోయారు, 100 మంది ఎమ్మెల్సీలు పోయారు టీఆర్ఎస్ లోకి. వాళ్ళెవరు కూడా పార్టీ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణ చేయలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని వరుసగా ఆయన విమర్శలు సంధిస్తున్నారు, ఆరోపణలు సంధిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఈయన మీద ఎలాంటి చర్యలకు ఆదేశిస్తుంది, లేకపోతే ఈయనే ముందుగానే ఈ కాంగ్రెస్ పార్టీల కోసం జరుగుతున్న ప్రచారం మాదిరిగా కాంగ్రెస్ పార్టీని వదిలేసి టీఆర్ఎస్ వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల తర్వాత ఈ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన రాజకీయాలు హీటెక్కిస్తా ఉన్నాయి భోగి.